చెప్పండి అంబేద్కర్, ఇంత గొప్ప అద్వితీయంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు మీరు, హనుమత్ విజయయాత్రని. అసలు దీని వెనక ఉన్నటువంటి కృషి ఒక్కసారి చెప్పు. ముందుగా విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ వాళ్ళకి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని అడ్డంకులు, అంటే ఈ సెక్యులర్ ప్రభుత్వం తుర్కోల ఒత్తిడికి లోనై ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రతి ఒక్క బస్సులకు వెళ్ళి హిందువులని ఐక్యమత్యం చేసి, కులాలకు అతీతంగా హిందువులను ఐక్యమత్యం చేసి, ఆ హనుమంతుడు ప్రభు శ్రీరాముడు ఏ విధంగా అయితే అధర్మం వైపు పోరాటం చేసినట్లు సహాయపడి అన్నారు వానర సేనని ఒక తాటికి తీసుకొచ్చి రావణాసుడిని యుద్ధం చేసిండు, అదే విధంగా ఈ అధర్మం వైపు ఇప్పుడున్న ఈ కలియుగంలో అధర్మం వాళ్ళు ధర్మం వైపు పోరాటం చేస్తున్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ వాళ్ళు హిందువులను ఏకదాటికి తెచ్చి మనమంతా హిందువులం, కులం అంటే గడప లోపలే, కులం బయట గడప దాటి బయటకు వస్తే మనమంతా హిందువులం అని చెప్పి ఒక తాటికి తీసుకొచ్చి ధర్మం కోసం నిలబడే ప్రయత్నం చేస్తుంది. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎస్సీ బస్సులు ఉంటా, మా ఎస్సీ బస్సులో కూడా ఏనాడు కూడా విపక్ష చూపించకుండా ప్రతి ఒక్క గడపలా వెళ్ళి మనం అందరం హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొనాలా. మొట్టమొదట మీరే ఉండాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పుడు కూడా 10 ఏళ్ల నుంచి ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని నడిపించారు, ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. అదే విధంగా హిందువులకు నేను మనవి, కొంతమంది బేకార్ కొడుకులు 100 రూపాయలు పెట్రోల్ బాటిల్ చూపించి భారత్ మాతాకి జై అనొద్దంటారు. అరే నైనా మన కోసం బార్డర్లా కుటుంబాలని ఫ్యామిలీని త్యాగం చేసి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న జవాన్లు, వారిని దృష్టిలో పెట్టుకోవాలా. అలాంటి లక్కోరు కొడుకులకి చెంపదెబ్బ కొడుతున్నా నైనా. ఆడు 100 రూపాయలు బాటలు ఇయ్యగానే వదిలేసి భారత్ మాతకి చేయడం మానేస్తారు. అరవై ఇంకెన్ని రోజులు నైనా. ఇప్పుడు ఈ ప్రియాక్క ఉంది, 10 రూపాయల కోవా పన్ను మళ్ళీ కానీ ప్రశ్నించింది. నువ్వు ఎట్లా అమ్ముతున్నావు రాబాయ్, మాకే ఈడ సర్దుబాటు గారు, నువ్వు కర్నూలు నుంచి వచ్చి ఈడికి ఎట్లా అమ్ముతున్నావు అంటే, ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టు కొడుకులు అందరూ అక్క మీద ఎగబడ్డారు. కానీ అక్క ఏ రోజు కూడా భయపడలే, ధైర్యంగా నిలబడ్డారు. ఈ అక్కను చూసి మనం అంతా ఇన్స్పైర్ అయ్యి ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేయాలా, ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు లీటర్ పెట్రోల్ కి భారత్ మాతాకి జై నక్కో పోలో అని చెప్పినటువంటి వాళ్ళకి లంకా దహనం ఎప్పుడు జరుగుతుంది? దానిలో త్వరలోనే. ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్న వానరసేన కదులుతుందో పక్క అక్క ఊకే ఆడనుడు మనమనుడు కాదు, అబద్ధం. ఓడు ఏడ కనిపిస్తాడా, బద్దలు వల కొట్టాలా, భౌతిక దాడులు చేయాలా, అప్పుడే వాళ్ళ దేశాన్ని ధర్మాన్ని కాపాడదు. అనుకోని స్వచ్ఛందంగా బజరంగ దళ్ కార్యకర్తగా తయారై ఓ రామ భక్తుడిగా, ఒక హనుమంతుడి వారసుడిగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఒక ర్యాలీలో పెట్రోల్ నింపుకొని ఏదో వచ్చిందంటే బండి మీద వచ్చింది పోయింది శోభనం చేసినట్టు కాదనేది, ఒక గుర్రం మీద ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గం పట్టుకొని ఎట్లయితే శత్రు సంహారం చేసిండో, ఇలా బైక్ ఎక్కి బజరంగ దళ్ కార్యకర్త వచ్చిందంటే కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తోనే సమానం అని చెప్తున్నా. బజరంగ దళ్ సత్తాయుడు, హిందూ వాళ్ళ సత్తాయుడు అని చెప్తున్నా. అంటే శివాజీ చిత్ర కత్తిని చూడు, బజరంగ దళ్ సత్తా చూడు. ఆ రకంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులకు భరోసాగా, ఈ ఓల్డ్ సిటీలో ఉన్న మతోన్మాద ముస్లింలకు ఖబర్దారులకు చెంపపెట్టుగా వాళ్ళందరికీ ఒక ఖబర్దారు ఒక భయాన్ని సృష్టించే విధంగా ఇలా కార్యకర్తలు బయలుదేరి వచ్చి వీళ్ళందరికీ ఒక భయం సృష్టిస్తున్నారు. ఈ ర్యాలీ లేకపోతే భాగ్యనగర్ లో అసలు హిందువుల కుటుంబాలు ఉండకపోతుండే, హిందూ కుటుంబాలు అసలు భాగ్యనగర్ లో నివాసం ఉండకపోతుండే. అంత దారుణం జరుగుతున్న సమయంలో భాగ్యనగర్ బజరంగ దళ్ కార్యకర్తలు ఎప్పుడనే ఈ ర్యాలీ స్టార్ట్ చేసిందన్న. ఈ ర్యాలీ వల్ల చాలా మంది హిందువుల్లో ఒక ధైర్యం పెరిగింది, కార్యకర్తలలో ఒక గుండె ధైర్యం పెరిగింది. ఛత్రపతి శివాజీ అయితే ఈ హిందువులు, ముఖ్యంగా హిందువులకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారికి మీరు ఏ రకమైన సమాధానం చెప్పారు అన్న? హిందువులు మత విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళే నిజంగా అయితే, నీ మాట నిజమే అయితే, ఇవాళ పాకిస్తాన్ లో లేనన్ని మసీదులు మన భారతదేశంలో ఉన్నాయన్న. మరి నిజంగా హిందువులు అటువంటి వాళ్ళు అయితే ఎందుకుంటున్నాయన్నా అన్నిగానం మసీదులు ఇక్కడ, ఎందుకుంటున్నా అన్నిగానం చర్చిలు ఇక్కడ? అంటే సామరస్యత, మత సామరస్యత, మత గౌరవం మా దగ్గర ఉంటుంది, ఆ హిందువుల దగ్గర ఉంటుంది. కానీ మమ్మల్ని ఊకే గెలికి వాసం చేస్తుంటే మాత్రం బరాబర్ ఒక చెంప మీద కొడితే ఈ బల కొడతాం. ఇక ఊరు కూడా లేదు. ఖచ్చితంగా మీరు కన్నెత్తి చూస్తే కత్తెత్తి చూసుకొని వస్తాం. ఎందుకంటే మాకు సహనం కోల్పోయినాం. అరే 4 చుక్కల రంగులు పడితే ఓర్వలేని మతం అంటే వాళ్ళది. అదే రంగులు వ్యాపారం చేస్తారు, అదే పతంగుల వ్యాపారం చేస్తారు, అదే పటాకుల వ్యాపారం చేస్తారు, కూరగాయలు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు. మేము మన దగ్గర కొనాలి. కానీ మా రంగులు ఆడుకున్నప్పుడు చిన్నపిల్ల తెలియక ఒక 4 చుక్కల రంగు ఆ బుర్క మీద పడితే మొత్తం వాళ్ళ సమూహం మొత్తం వచ్చి ఎంత అతి కిరాతకంగా తరుణ్ని చంపేసి మనం చూస్తాం.
అంటే మనకెందుకని ఆ సహనమిగా. అందుకే బజరంగ్ దళ్ డిసైడ్ అయిపోయింది, ఢిల్లీలో ఏదైతే మత ఛాందసవాదులు మతోన్మాదులు తెచ్చిపోయి ఒక హిందువుని చంపేసిర్రో అదే వాళ్ళ పండుగ రోజు హోలీ ఆడతామని చెప్పి ఖచ్చితంగా ఆడి చూపించింది. అదే రోడ్ల మీద హోలీ ఆడి చూపించింది. రానున్న కాలంలో భారతదేశంలో మూల మూలల ఎక్కడ ఒక హిందూకి ఇబ్బంది అయినా 100 మంది హిందువులు ఒకటైతారు. ఎక్కడ 10 మంది ముస్లింలు ఒకటైతే 1000 మంది హిందువులు ఒకటైతారు. ఇక్కడ ఇప్పటిదాకా కోల్పోయింది చాలనా సెక్యులర్ అనే ముసుగును తీసేసి కట్టర్ హిందువుగా ఒక హిందూ సింహం లాగా ప్రతి ఒక్క హిందూ బయటకు వస్తారు. జై శ్రీరామ్.